తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఫోన్లో సంభాషించారు. సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎంను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు నేపథ్యంలో ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ప్రభుత్వం పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మును సింఘ్వి ప్రభుత్వం తరపు సుప్రీంకోర్టులో వాదించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం తన కసరత్తును పూర్తి చేసి 4 ఆశావాహుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ పెద్దల నిర్ణయంపై నిలిచింది. పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన తుది జాబితాలో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరిని ఏఐసీసీ ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. స్థానికంగా బలమైన గెలుపు గుర్రమని భావించిన వారికే టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. బీజేపీ దేశం కోసం కాదు, కేవలం నార్త్ ఇండియన్ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా, మరి మన రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయిస్తారు, కానీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వరని, దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తూ వాటిలో ఒకటి తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం పక్షపాతం కాకపోతే మరి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేదేంది, అందరి కోసం, దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది. మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది. ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రాకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక, రీజనల్ పార్టీ ఒక ఉండి కనుక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వచ్చి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క విషయమే కాదు, 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
హైదరాబాద్ నగరంలో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దారుణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. సిటీ బస్సు ఛార్జీలను ఏకంగా 10 రూపాయలు పెంచడం పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారన్నారు. ఛార్జీల పెంపుతో ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయలు అదనపు భారం పడుతుందని ఆరోపించారు. బడుగు జీవులు ఎలా బతకాలో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాసులు T24 టికెట్ ఛార్జీలను పెంచారని, కనీస ఛార్జీలపై 50% ధర పెంచడం అసమర్థ విధానాలకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారని అన్నారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ దివాలా తీసిందని, ఆ సంస్థను గట్టెక్కించాల్సింది పోయి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కమిషన్లు దండుకోవడానికి ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి డ్రామాలను తెరలేపిందని విమర్శించారు. రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్తూ, మరోవైపు మూసీ సుందరీకరణకు ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దారుణమని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం కమిషన్ల కోసమే చేపట్టిన పథకమని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం, చెడిపోయిన పంటల కోసం, తెగిపోయిన బ్రిడ్జిల కోసం 1 రూపాయి శాతం అయితే లేదు, 1 రూపాయి మనసు అయితే లేదు. కానీ మూసీ కోసం అట 1,00,000 కోట్లు ఖర్చు పెడతాడట, 1,50,000 కోట్లు ఖర్చు పెడతాడట. ఫ్యూచర్ సిటీ కోసం 4,00,000 కోట్లు ఖర్చు పెడతాడట. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బ్రిడ్జి అయిపోతే దానికి 1 కోటో 2 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా. తెగిపోయిన రోడ్డు 50 లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా. రైతుల ఖరాబైన వరి పంటకు పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా. అదే 1,50,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ను కడితే దాంట్లో కమిషన్లు తొప్పుకోవచ్చని ఆలోచన. ఎవరు అడగని, అక్కరకు రాని 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, అది కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చన్న ఆలోచన. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు, కానీ 1,00,000 కోట్లు మూసి మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. 1,00,000 కోట్లు ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. హామీలు అమలు పరుస్తే కమిషన్లు రావు కదా. 2,500 మహిళలకు ఇస్తే కమిషన్ రాదు కదా. 4,000 వృద్ధులకు పెన్షన్లు పెంచితే నీకు కమిషన్లు రావు కదా. అదే మూసి రివర్ ఫ్రంట్ 1,00,000 కోట్లతోటి ఖర్చు చేస్తే నీకు కమిషన్లు వస్తాయి దాంట్లో. కాబట్టి ఇవాళ ఇది దోపిడీ కోసమే, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
బ్యాక్ టు న్యూస్. మంత్రి నిమ్మల రామానాయుడు మంచి మనసును గురించి వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన చేసిన సహాయం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. తాము కూడా ఇలాంటి సాయం చేయాలనే భావన కలిగిస్తుంది. మంత్రి రామానాయుడు గతంలో ఎలమంచిలి గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో విజయలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి సమస్యను తెలుసుకున్నారు. అయితే అక్కడ ఉన్న దివ్యాంగుడు సాయిని చూసి చెలించిపోయారు. తమకు ఇంటి స్థలం పట్టా ఇప్పించాలని విజయలక్ష్మి కుటుంబం కోరింది. దీంతో మంత్రి రామానాయుడు ఇప్పిస్తానని చెప్పారు. ఆ హామీని మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా నెరవేర్చారు. ఇంటి స్థలం పట్టాను విజయలక్ష్మి కుటుంబానికి అందజేశారు. ఇంటి నిర్మాణ మంజూరుతో పాటు తాను కొంత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు కదా మీరు, ఇంటి పట్టా ఇప్పించమని అడిగారు. అందుకని ఈ అబ్బాయి పరిస్థితి చూసి ఇప్పుడు ఎక్కడ ఖాళీ లేకపోయినా ఎక్కడో చోట చూసుకుని మీకు ఇమ్మని చెప్పాము. దాన్నే ఇప్పుడు ఎంఆర్ఆర్తో కూడా రాయించి మళ్ళీ నేనే స్వయంగా మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నాం అన్నమాట. ఏమ్మా సార్ వీఆర్ ఎవరు ఒకసారి ఇప్పుడు స్థలం అది చూపించండి. ఒకసారి మనం హౌసింగ్ చెప్పి హౌసింగ్ శాంక్షన్ పెట్టిన తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో మనం కూడా కొద్దిగా హెల్ప్ చేద్దాం. ఎందుకంటే ఈ పిల్లలకి ఎంత సేవ చేసినా కూడా తక్కువే. తల్లి బాధ రోజు చూస్తాం, నాకు తెలుసమ్మా. అందుకే ఉన్నంతలో కొంత అండగా మేము కూడా ఉన్నది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు కదా మీరు, ఇంటి పట్టా ఇప్పించమని అడిగారు. అందుకని ఈ అబ్బాయి పరిస్థితి చూసి ఇప్పుడు ఎక్కడ ఖాళీ లేకపోతే మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు ఘటించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు మీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతుందని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఏపీలో ప్రజలకు మంచి జరిగిందంటే కేవలం వైసీపీ వల్లే అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. పార్టీ కార్యాచరణపై సమావేశమై వైసీపీ పెద్దలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అభివృద్ధి జరిగిందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ జగన్ హయాంలోనే అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే ఒక స్కూల్ కట్టినా, ఒక బడి కట్టినా, లేదు ఒక హాస్పిటల్ కట్టినా అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాము తప్ప ఇంకేవరి హయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ మళ్ళీ మేము మీ ద్వారా ఈ ప్రధానికి చెప్తాం. అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం. ఆ అంశం మీదే మేము నిలబడి ఉంటాం. దానికోసమే పోరాటం చేస్తాం. అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు, పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చలో జరిగిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. త్వరలోనే వీటి మీద విధి విధానాలు మరి పెట్టి కార్యాచరణ రూపొందించి అవి కార్యాచరణతో మళ్ళీ మీ ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రపై అంతకుముందు ఒక 6 నెలల కిందట కాకినాడలో పెట్టాం ఈ ఎరస్టోని విసుకోవడాలి ఎరస్టోని. ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాం. దీని తర్వాత కాకినాడ అలాగే తూర్పు పశ్చిమ గోదావరికి సంబంధించి పెడతాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతాయి. ఈ పార్టీ కార్యాచరణ పార్టీ ద్వారా కానీ రాష్ట్రం అంతా కూడా మా ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం. ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే. ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం, అంగీకరించకపోతే వెనక్కి వస్తాం. ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం. చంద్రబాబు అంటేనే మోసమని వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేయడం చేత కాదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని తెలిపారు. ఏపీలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రజల పొట్ట మీద కొడుతుందని ఫైర్ అయ్యారు. వైసీపీ చిరు వ్యాపారుల పక్షాన నిలబడతామని అన్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంది, ఒరిస్సాలో కూడా ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక 2 చోట్ల ఈ ప్రభుత్వమే ఉంది కనుక మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నందుకు వాళ్ళని ఒప్పిస్తారో లేకపోతే బెదిరిస్తారో మీకున్న అన్ని విద్యలు వాడతారో
ఖచ్చితంగా వంశధారని ప్రారంభించే విధంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, వంశధారని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జంజావతి ప్రాజెక్టు కూడా అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఇమీడియట్గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశాం. ఇంకా ఇదే కాదు, స్థానికంగా అయితే ఎన్నో సమస్యలు. మొన్ననే మీరు చూశారు, విశాఖపట్నంలో చాలా దుర్మార్గంగా చిన్న చిన్న ఉపాధి మీద వాళ్ళ బతుకుతున్న వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఖాళీ చేయించి సుమారు 42,000 యూనిట్లని ఏవైతే వీధి వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికవే ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ అవకాశాన్ని బీజేపీ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి మోదీ పథకాలే కారణమని, కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాబోయే ఎన్నికల్లో నాయకులంతా సమిష్టి కృషితో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ నేతల అభిప్రాయాలను ఈ కమిటీ సేకరించనుంది. తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పరాధికారుల సమావేశం జరిగింది. ఇందులో 15 జెడ్పీటీసీ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్ లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో ఉన్న విధుల సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు కానీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, సమావేశాలకు రావడం, వెళ్లడమే మా పన, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫైర్ అయినట్లు తెలుస్తుంది. మరోపక్క చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం జిల్లా ఇన్ఛార్జీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా సమస్యల పరిష్కారానికి కమిటీ వేద్దామని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పినట్లు తెలుస్తుంది. నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాఠ్మాండులో భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతున్న బాగ్మతి నది ఒడ్డు సమీపాన ఉన్న ప్రజలు ముప్పు బారిన పడ్డారు. వారిని నేపాల్ ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలిసింది. గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి, వంతెనలు కొట్టుకుపోయాయి. విపత్తు ప్రమాదాల్లో 28 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. భారతదేశానికి తూర్పున సరిహద్దుల్లో ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో 18 మంది మరణించారని పోలీసు ప్రతినిధి జినోద్ గిమేరే తెలిపారు. దక్షిణ నేపాల్లో పిడుగుపాటుకు 3 మరణించగా ఉదయపూర్ జిల్లాలో వరదలకు 1 మృతి చెందారన్నారు. వరదల కారణంగా 11 మంది కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు నిర్వాహక అథారిటీ ప్రతినిధి శాంతి మహాత్ తెలియజేశారు.
విభిన్న ఆవిష్కరణలు పరిశోధనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మరో సంచలనానికి తెరతీశాడు. మాస్క్కు చెందిన కృత్రిమ మేధా కంపెనీ XAI సిద్ధం చేస్తున్న నాలెడ్జ్ ప్లాట్ఫామ్ లాంచింగ్ కు అంతా రెడీ అయినట్లు ప్రకటించారు. దాన్ని గ్రోకిపీడియా పేర్కొన్న మాస్క్ 0.1 బీటా వెర్షన్ 2 వారాల్లో అందుబాటులోకి రాబోతున్నట్టు ఎలాన్ మాస్క్ వెల్లడించారు. నాలెడ్జ్ ప్లాట్ఫామ్ వికీపీడియా తరహాలో గ్రీన్ వికీపీడియా ఓ నాలెడ్జ్ హబ్గా ప్రపంచం ముందుకు రాబోతుందన్నారు. గ్రోపీడియా ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన నాలెడ్జ్ సోర్సు, దీనికి హద్దులేవు అంటూ చెప్పారు. మరో 2 వారాల్లో గ్రోకిమీడియా 0.1 బీటా వెర్షన్ అందుబాటులో ఉంటుందన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అంతకు మించి అన్నది మరోసారి రుజువైంది. ఇటీవల పురుషుల ఆసియా కప్లో పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని మహిళల జట్టు కూడా కొనసాగించింది. ఐసీసీ మహిళలు వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సేన నో సెకండ్ విధానాన్ని ప్రకటించారు. టాస్ వేసే సమయంలో భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.